రైట్, కుర్చీ తాత వాళ్ళ డాటర్ మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ, మీకు మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం అని చెప్పి సత్య చెప్తున్నారు, మీ అమ్మగారు చెప్తున్నారు. అండ్ చనిపోయారు అని తెలిసిన తర్వాత వెంటనే మీకు సత్య గారు చెప్పారా, లేకపోతే ఏంటి అసలు ఏమని? మాకు తమ్ముళ్ళ నుండి ఫోన్ వచ్చిందండి. అక్క ఇట్లా ఫస్ట్ ఒక పర్సన్ వచ్చి చెప్పి వెళ్ళారు, అక్క ఇట్లా గాంధీ హాస్పిటల్లో మార్చురీలో ఉందంట, 4 రోజులు అవుతుందంట ఈ రోజుకి, వెళ్ళి ఒకసారి చూడండి అంటే. అప్పుడైతే కొంచెం భయం అనిపించింది. సరే నాన్ననే అంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూలు ఉన్నాయి కదా, నాన్ననే అనుకున్నాం. తర్వాత మా తమ్ముడు 8 గంటలకు అట్లా ఫోటోలు వేసిర్రు. ఫోటోలు వేసి నేను ఫోటోలు చూసినానండి. ఫోటోలు చూస్తే అది మా నాన్న కాదు, కాదు 100% నేను చెప్పేసిన. మా పెద్ద తమ్మునికి చెప్పిన, మా నడిపి తమ్మునికి చెప్పి అది నాన్న కాదు అన్నానంటే, అట్లెట్లా చెప్తున్నావు నువ్వు నాన్న కాదంటే, తండ్రిని గుర్తుపట్టమా. తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్నారు అయితే నాన్న కాదు అని చెప్పి. నేనైతే ఫోటోలు చూడంగానే చెప్పేసిన మా నాన్న కాదు, మన నాన్న కాదు, అది వేరే పర్సన్. సరే ఎవరైతే ఏంది, పొద్దున గాంధీ హాస్పిటల్కి వెళ్దాం, చూద్దాం. కొన్ని చిహ్నాలు అనేటివి ఉంటాయి కదా గుర్తుపట్టడానికి. సరే మేము కాదన్నా కానీ భార్య మాత్రం గుర్తుపడుతుంది కదా, ఏ భార్య అయినా భర్తను గుర్తుపడుతుంది. అమ్మని తీసుకొని పొద్దున్న నేను గాంధీకి వస్తా అంటే మా నడిపి తమ్ముడు ఫస్టే వచ్చేసిండండి. తను క్లారిఫికేషన్ తీసుకున్నారు నాన్న కాదు అని. సరే అమ్మని కూడా చూపెట్టాలి కదా, అమ్మని తీసుకెళ్తే అమ్మ కూడా చూసింది, నేను కూడా చూసిన, కాదు నాన్న. తర్వాత మా పెద్ద తమ్ముడు వాళ్ళ భార్య, మా పెద్ద తమ్ముడు వాళ్ళ బామ్మర్ది గారు గౌసు, వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, ముగ్గురు కూడా చూసిర్రు. కాకపోతే వాళ్ళకి కొన్ని చిన్న సందేహం ఉండే నాన్న అని కాదు అని మేము. కానీ ఈరోజు ఎంతో అంటే ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇదే యథాతిథిగా తాగుతూ తిరుగుతూ ఏమనిపిస్తూ ఉంటుంది? కనీసం అంటే మీరంటే చాలా ఇష్టము, మీరంటే చాలా ప్రాణం అని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు చెప్పలేదా మీ నాన్నగారికి ఇలా వద్దు అని చెప్పి? అంటే తన దగ్గర నుండి మేము ఆశపడలేదండి, ఏది ఆశపడలేదు. మీరు పాపులర్ అయినరు, సరే ఆ డబ్బు అంతా ఏమైందో మేము అడగలేదు, ఎందుకంటే డబ్బు అనేది ఉండదు. ఇప్పుడు చనిపోయినరు అంటే ఎంతోమంది మాకు సహాయం చేసే దాతలు ఉన్నారు, కానీ అది అలా కాలేదు. నిన్న ఒకరు ఫోన్ చేశారు, మీ నాన్న నేను అంటే కాదండి అది ఫేక్ న్యూస్. మీరు ఒకవేళ కుర్చీ తాత అయితే మేమేమన్నా హెల్ప్ చేస్తామంటే ఈ మాట అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇలాగే మా నాన్న కాకపోయినా వేరే వారు ఎవరైనా తెలిస్తే అట్లా సహాయం చేయండి అని నేను చెప్పేశాను. ఓకే, ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ నిజంగా ఒక కుటుంబంలోని ఒకవేళ అంటే నిజంగా హెల్త్ బాగాలేని వాళ్ళు కనుక ఉండుంటే ఏ విధంగా ఉంటుంది? అమ్మో ఏమైపోయిందో ఏంటో మా నాన్నకి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. నాకు తెలిసి మీరు అది మీ నాన్న కాదు అని తెలిసినంత వరకు కూడా మీరు అందరూ చాలా బాధపడి చాలా టెన్షన్ పడి ఉంటారు. ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? మా అమ్మకైతే ఆల్రెడీ హెల్త్ బాగుండదండి, ఆమెకి బీపీ ఉంది, ఆమెకు 32 కుట్లు, ఆయాసం ఉంది, అస్తమా, టాబ్లెట్లు లేనిదే ఆమె ఉండదు. ఇప్పుడు అంతమంది మాట్లాడుతున్నా నాకు భయం అవుతుంది, ఎప్పుడు ఏమయ్యేది తెలీదు. వేరే వాళ్ళ దాకేందుకు, మా ఇంట్లోనూ ఆ ఇబ్బంది ఉంది. కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు లేరు, తమ్ముళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరు. మా నాన్నకు అన్నీ తెలిసి కూడా ఇట్లా చేస్తున్నారు. అందుకే మా అమ్మని నా దగ్గరనే పెట్టుకుంటా ఉంటుంది, నా దగ్గరనే ఉంటుంది, ఇక్కడికి వెళ్ళదు. మీ నాన్నని కూడా మీ దగ్గర ఉంటుంది? మా నాన్న నా దగ్గరనే ఉంటారు, వస్తారు వెళ్తారు, ఉండమంటారు. మీకు ఏమవుతుందో అని చెప్పి నా దగ్గరనే 11 సంవత్సరాల నుంచి మా అమ్మ నా దగ్గరనే ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళై కూడా 11 సంవత్సరాలు, నా పెద్ద పాప 10 సంవత్సరాలు, చిన్న పాప 7 సంవత్సరాలు. భర్త మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కొక్కసారి ఇక చెప్పలేం కదా, అత్త అమ్మ కాలేదు కదండి. డెఫినెట్ గా అది అత్త అమ్మ కాలేదు. ఎంత తను బాగా చూసుకున్నా కొడుకుల మాట అల్లునికి రాదు, కోడలు ఎంత మంచిగా చూసుకున్నా కూతురి మాట అత్తకు రాదు కదా, అట్లా. సో ఏదైనా ఫైనల్లీ ఆయన బతికే ఉన్నారు, అంటే బాగానే ఉన్నారు అని తెలిసిన తర్వాత మీరెంత హ్యాపీగా ఉన్నారో తెలియదు, కానీ ఆయన అభిమానించే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు అని చూసిన తర్వాత. ఇప్పటికీ ఫేక్ న్యూస్లు వస్తున్నాయండి, ఇప్పటికీ ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, ఇప్పటికి కూడా వస్తున్నాయి. అది సత్యాన్న గారు అదే మొత్తుకుంటున్నారు. మేము నిన్నటి నుంచి చెప్పేస్తున్నాం, మేము ఆ న్యూస్ చూడకముందే మా నాన్న కాదని మేము కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంటికి 2 వచ్చినారు ఛానల్ వాళ్ళు, వాళ్ళకి చెప్పేసాం ఇవి ఆపండి, మంచిది కాదు, బతుకున్న మనిషికి ఇట్లా చెయ్యొద్దు అని మేము నిన్న చెప్పినాం. కాకపోతే ఈ రోజు కూడా అది వైరల్ అవుతూనే ఉన్నాయంట, అవి ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే తను ఎదురుగా వస్తే బాగుండదు, ఎందుకంటే తన మాటల గురించి మాకన్నా మీకే బాగా తెలుసు, అది నా భయం. అది నేను అనేది అంతే. థ్యాంక్ యూ అమ్మా. సో ఇదండి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏదైతే ఫేక్ వార్తలు మీరు స్ప్రెడ్ చేయొద్దు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన వీడియోలు కూడా అంటే వరంగల్లోనే ఆయన చూసిన తర్వాత ఆయన చెప్తూ ఉన్నారు, నేను ఎక్కడ చనిపోయాను, బ్రతికే ఉన్నాను కదా, ఇలాంటి ఫేక్ వార్తలు మీరు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, నన్ను ఎవడరా చంపేది అన్నట్టు ఆయన వీడియోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా మనం ఒక వార్తని స్ప్రెడ్ చేసే ముందు అది నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అని తెలుసుకొని స్ప్రెడ్ చేయాలి. అండ్ ఇటు అంత్యక్రియలకు అని చెప్పి లేకపోతే కర్మక అని చెప్పి ఫోన్పే నెంబర్లు వేసుకొని డబ్బుల కోసం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.